నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ మిథున రాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలన్నమాట. అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ అని చెప్పాలి. అటు ఎక్కువ పాజిటివ్ లేదు, అటు ఎక్కువ నెగటివ్ లేదు. కానీ వీళ్ళకి సూచన ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రీత్యా, అలాగే పెద్దవాళ్ళ హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే బుధుడు అయ్యాడు. బుధుడు ఏంటంటే మనం రాహుతో పాటు ఉన్నారనమాట. అంటే ఏంటి, ఇక్కడే మనకి గ్రహణం కూడా జరుగుతోంది, అంటే కుంభంలో జరుగుతోంది. సో తప్పక ఏంటంటే హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం కానీ, మెడికల్ రీత్యా ఎక్కువ బిల్స్ ఎక్కువ అవడం కానీ, దాని మీద ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా వీళ్ళు చేసే పని అంటే కెరియర్ పాత్లో కొంతవరకు అడ్డంగాలు, ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఈజీగా పనులు అనేవి అవ్వవు అనమాట. ముందుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. ఏదైనప్పటికీ ఆధ్యాత్మికంగా ఉండడం అనేది అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడం, లేకపోతే పూజలు చేసుకోవడం, పరిహారాలు చేసుకోవడం వీళ్ళకి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ గ్రహణం, మనమేమో ఈ మంత్ కూడా మనం అంటే ఏంటి కూటమి గురించి కూడా మాట్లాడుకుంటున్నాము. సో తప్పక దాని మీద కూడా ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు కూడా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువే కనిపిస్తోంది. అంటే ఏంటి, ఒక గురువు కింద వెళ్ళడం, వాళ్ళని పాటించడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఎస్పెషల్లీ ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి తప్పక బాగుంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్లిప్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మధ్యస్థంగా ఉంటుంది కనుక తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్లిప్స్ తర్వాత వీళ్ళకి బాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 15 days అనమాట ఎక్లిప్స్ అయిన తర్వాత. సో బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం వీళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు శివుణ్ణి పూజించడం, అలాగే శక్తిని పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్డంగాలు రాకుండా ఉండాలి అంటే గణపతికి నిత్యం పూజ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు తప్పక గ్రహణం టైంలో మాత్రం వీళ్ళు దానం ఇచ్చితే ఇంకా మంచిది. అలాగే ఏంటంటే నాగదేవతకి పూజ చేసే వాళ్ళు కానీ, వాళ్ళే కులదేవత అనుకున్న వాళ్ళు, అంటే కులదేవత అనుకున్న వాళ్ళకి తప్పక వెళ్ళి నాగదేవత టెంపుల్కి వెళ్ళి మీరు పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కాలంలో ఏంటంటే ఆన్లైన్లో కూడా చేయడం అనేది జరుగుతుంది. సో తప్పక చేయండి. అండ్ ఆల్సో బ్లెస్సింగ్స్ తీసుకోండి. పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో ఉన్న పెద్దలు కానీ, లేకపోతే మనం గుడికి వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కానీ, ఒక ప్రీస్ట్ బ్లెస్సింగ్ కానీ, అంటే చదువుకున్న బ్రాహ్మడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ చాలా చాలా అంటే వాయనం ఇచ్చి తీసుకోవడం ఇంకా మంచిది. బట్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అలాగే నేను చెప్పిన దానం ఇవ్వడం కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే త్రిముఖి వేసుకోవడం కానీ, లేకపోతే మనం ఎక్కువ ఏంటంటే జపం చేయమని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళమని చెప్తున్నాం కనుక తప్పక సెల్ఫ్ మనకి ఏం కావాలి అని కోరుకున్నప్పుడు పంచముఖి రుద్రాక్షతోటి వీళ్ళు తప్పక జపం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే భైరవుడిని కొలవండి, భైరవ జపం చేయండి, ఇంకా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు.